సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే నేను వింటాను. అయితే మీరు పెట్టబోయే కొత్త బిజినెస్ షాప్ ఓపెనింగ్ చంటితో చేయిస్తారా? నిజంగా నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టే చంటితో షాప్ ఓపెనింగ్ చేయిస్తాను. ఏయ్ ఆగో, ఎక్కడికే కోడలా వెళ్ళిపోతున్నావు? ఏంటి ఏంటి అంటావేంటి? పల్లవి కాంపిటీషన్లో గెలిస్తే చంటిగాడితో షాప్ ఓపెన్ చేస్తా అన్నావు కదా, మర్చిపోయావా? చంటితోనా? ఏ అలా అంటావే? అదే కదా అగ్రిమెంటు. దానికోసమే కదా వదిన ఇంత కష్టపడి గెలిచింది. ఆ విషయాన్ని అదేమి మర్చిపోలేదురా, షాక్లో ఉంది. గెలవదు అన్నారు కదా, గెలిచి షాక్ ఇచ్చేసరికి దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. వాళ్ళ గొడవ వదిలేసి నువ్వు షాప్ ఓపెనింగ్ కావాల్సిన డ్రెస్ రెడీ చేసుకో. బాగా గుర్తు చేసావు నానమ్మా. అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళి మంచి డ్రెస్ ఒకటి కొనుక్కొని వస్తా. ఏమండి, ఏంటి? నన్ను అప్రిషియేట్ చేయరా? పెద్ద గెలిచావులే. గెలిచాను కదా. ఓ పాపం, నేను ఈ కాంపిటీషన్లో ఓడిపోతాను, నాకు విడాకులిచ్చి పంపించేద్దాం అనుకున్నారు. దానికి డిసప్పాయింట్ అయ్యారు కదా, అందుకే బాధపడుతున్నారు కదా. అవును, నేను బాధపడ్డమే కదా నీకు కావాల్సింది. నువ్వు ఆనందపడు. అలా మాట్లాడతారేంటండి? మీరు విడాకులు ఇచ్చేస్తానంటే మరి నేనెంత బాధపడ్డాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి విడాకులు ఇస్తాను అన్నాను. అదే అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం లేదు అని. ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, నేను లావుగా ఉంటానని తప్ప ఇంకే కారణంగా నేను ఇష్టం లేదో ఒక మాట చెప్పండి. నీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా మన ఇద్దరం విడిపోవడం అయితే పక్కా. అది కాదండి. ఏయ్! ఏమైంది? ఏం కాలేదులేండి. నాకేమైతే మీకేంటి? మీరెందుకు అంత కంగారు పడ్డారు? కంగారంటే తలకి టప్పని సౌండ్ వచ్చింది కదా, ఏమైనా దెబ్బ తగిలిందేమోనని. ఆ తగిలింది కదా, దీన్నే ప్రేమ అంటారు. కాదు, నీ అమాయకత్వం అంటారు. నీ సిచ్యువేషన్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. పెళ్లికి ముందు కూడా ఎన్నిసార్లు నీ మీద కన్సర్న్ చూపించలేదు చెప్పు? మరి అప్పుడున్న కన్సర్న్ ఇప్పుడెందుకు లేదు? అప్పుడున్న ఇష్టం ఇప్పుడెందుకు లేదు? అప్పుడున్న ప్రేమ ఇప్పుడెందుకు లేదు అంటున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను, మర్చిపోయి ఉంటే మళ్ళీ చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకు ఇష్టం, బట్ భార్యగా మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. ఫ్రెండ్గా అంటే నేనంటే ఇష్టం, కానీ భార్యగా అంటే మాత్రం ఇష్టం లేదు. మా నాన్న మా అమ్మని కూడా ఇలాగే ఏడిపించుకుని తినేవాడంట కదా, కానీ మా అమ్మ మార్చుకుంది. అలాగే మిమ్మల్ని కూడా నేనెప్పటికైనా మార్చుకుంటాను.